డబ్బు దాచుకుంటేనే ధనవంతులవుతారని అందరూ చెబుతారు. కానీ కొందరు మాత్రం డబ్బు ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది అని చెప్తారు. ఇది నిజమేనా? లేక ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రమే చెప్పే మాటేనా? ఈ వీడియో పూర్తిగా చూడండి. డబ్బు గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఒకే మాటని వింటూ పెరిగాం. ఖర్చు తగ్గించుకో, డబ్బు దాచుకో అని. ఈ సలహా తప్పు కాదు, కానీ నాది ఒక ప్రశ్న. మీరు ఎంత డబ్బు దాచుకున్నా మీ ఆదాయం పెరగకపోతే మీరు నిజంగా ధనవంతులు అవుతారా? ఒక ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులున్నారు. మొదటి వ్యక్తి తన సంపాదనలో ప్రతి రూపాయిని కూడా దాచుకుంటూ ఉంటాడు. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టడు. లాభాన్ని పెంచుకోవడానికి ఎలాంటి పెట్టుబడులు కూడా పెట్టడు. రెండో వ్యక్తి మాత్రం తన డబ్బులో కొంత భాగాన్ని పుస్తకాలు కొనడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తను చేస్తున్న పనిని మరింత మెరుగుపరచడానికి తెలివిగా తన డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఎవరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది? ఖచ్చితంగా రెండో వ్యక్తిదే. ఎందుకంటే డబ్బుని ఎప్పుడూ దాచుకోవడం కాదు, దానిని సరైన చోట పెట్టుబడిగా పెడితే ఆ డబ్బు మరింతగా పెరుగుతుంది. మరొక్కసారి వినండి. డబ్బును ఎలాంటి చోట ఖర్చు పెడితే అది పెరుగుతుంది? కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, వ్యాపారంలో కానీ మరేదైనా ఇతర లాభాలు వచ్చే పెట్టుబడుల్లో పెట్టడం కానీ, కొత్త అవకాశాలని కల్పించుకోవడం కోసం కానీ డబ్బును మనం ఖర్చు పెట్టగలిగితే డబ్బు మరింత రెట్టింపు అవుతుంది. మరి ఎలాంటి ఖర్చుల వల్ల డబ్బు తగ్గుతుంది? ఇతరులను చూసి అనవసరంగా కొనుగోళ్లు చేయడం, క్రెడిట్ కార్డులను ఉపయోగించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అనుకోవడం, అనవసరమైన గ్యాడ్జెట్లు, బ్రాండ్లు, ఫ్యాషన్ కోసం డబ్బుని వృధా చేయడం, ఇలా ఖర్చులు చేయడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తగ్గిపోతుంది. ఖర్చు పెట్టే కొద్దీ డబ్బు పెరుగుతుంది అన్న మాటలో చాలా వరకు నిజముంది. అయితే డబ్బు విలువను తెలుసుకున్న వారు మాత్రమే సంపదను మరింతగా సృష్టించగలుగుతారు. ఎంత సంపాదించినా చివరికి ఖాళీ చేతులతో మిగిలిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆర్థిక సూత్రాలను బాగా గమనించండి. కొంతమంది చాలా మంచి జీతాన్ని సంపాదిస్తారు, కానీ నెల చివరికి వచ్చేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అవుతుంది. దానికి కారణం వాళ్ళు పొదుపు చేయడం కంటే ముందుగా ఖర్చు చేయడం నేర్చుకోలేదు కాబట్టి. డబ్బుని ఎప్పుడూ చాలా తెలివిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. జీతం వచ్చిన వెంటనే అవసరాల కోసం డబ్బుని ఖర్చు చేసి మిగిలిన దాన్ని సేవింగ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ముందుగా సేవింగ్ చేసి మిగిలిన దాన్ని తెలివిగా ఖర్చు పెట్టాలి. ప్రతి ధనవంతుడు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఎప్పుడు కూడా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలని వెతుకుతూ ఉండాలి. ఒకే జీతంపై ఆధారపడడం అనేది చాలా ప్రమాదకరం. మనకు తెలిసిన నైపుణ్యాలను నలుగురికి నేర్పించడం లాంటి ఫ్రీలాన్సింగ్ పద్ధతులు, చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించడం, మనకి ఉన్న ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటూ డబ్బుని ఎలా సంపాదించాలి అనే అవగాహన కలిగి ఉండాలి. మంచి అప్పు, చెడ్డ అప్పు మధ్య తేడా తెలుసుకోవాలి. మన ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయడానికి చేసే అప్పులు, అలాగే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేసే అప్పులు మనకు లాభదాయకమైనవి. అలాగే విలాసాల కోసం, ఫ్యాషన్ కోసం ఆలోచన లేకుండా చేసే ఖర్చులు మన భవిష్యత్తును బలహీనపరుస్తాయి. సేవింగ్స్ మాత్రమే కాదు, ఖాళీ సమయంలో మనం చేసే చిన్న వ్యాపారాలు, ఆన్లైన్లో సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి అని నేర్చుకునే నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మన డబ్బును మరింతగా పెంచే సాధనాలు. చెడు వ్యసనాల మీద ప్రతిరోజు కొంత డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటే కొంతకాలానికి మన జీవితంలో మనం తేరుకోలేని నష్టాన్ని అవి కలిగిస్తాయి. రూపాయి చూడటానికి చిన్నదిగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు 1 రూపాయిని సేవ్ చేసినా కూడా కొంతకాలానికి మన దగ్గర వేల రూపాయల్లో కొంత మొత్తం అనేది జమ అవుతుంది. చెడు వ్యసనాల కోసం ఖర్చు పెట్టే డబ్బును మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖర్చు పెట్టినా కూడా ఆ రూపాయి మన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఎంత ఎక్కువగా బాధ్యతలు పెంచుకుంటే అన్ని ఎక్కువ డబ్బులు మన జోబులో నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆస్తులను కొనడం నేర్చుకోండి. ఆస్తులనేవి మన ఆదాయాన్ని పెంచుతాయి. బాధ్యతలనేవి మన జోబులో ఉన్న ప్రతి రూపాయిని ఖాళీ చేస్తాయి. ఈ తేడాని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆర్థికంగా ఎదుగుతారు.
డబ్బును భావోద్వేగాలతో కాదు, ఆలోచనతో ఖర్చు చేయాలి. ఇతరులను చూసి వాళ్ళలాంటి జీవితాన్ని మనం కూడా రూపొందించుకోవాలని అహంకారంతో ఖర్చులు చేయకూడదు. అలాంటి ఖర్చుల వల్ల మన డబ్బుని మనమే వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి కొనుగోలుకు ముందు కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఒక ప్రశ్న అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు నిజంగా నాకు అవసరమా అని. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపద్దు. ఎందుకంటే జ్ఞానం అనేది పెరిగే కొద్దీ ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి. గుర్తుంచుకోండి, ధనవంతులందరూ కూడా డబ్బును దాచుకోవడం వల్ల కాదు, దాన్ని తెలివిగా ఖర్చు పెట్టడం వల్ల మాత్రమే ధనవంతులవుతున్నారు. ఒకేలాగా కష్టపడి ఒకేలాంటి జీతాన్ని సంపాదిస్తున్న ఇద్దరు వ్యక్తులు, కానీ అందులో ఒక వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. ఇంకో వ్యక్తి మాత్రం డబ్బు కోసం కష్టపడుతూనే ఉన్నాడు. దానికి కారణం వాళ్ళు చేసే కష్టంలో లేదు, వాళ్ళ ఆలోచనలో ఉంది. డబ్బు సంపాదించాలి అనుకునే వ్యక్తుల ఆలోచన విధానం మారాలి. వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులను కూడా మార్చుకోగలగాలి. జీతాన్ని మాత్రమే నమ్ముకొని బ్రతికే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. తన జీతంతో పాటు ఆదాయాల్ని రెట్టింపు చేసుకునే ఇతర మార్గాల్ని కూడా రూపొందించుకోగలిగిన వాడే ధనవంతుడు అవ్వగలుగుతాడు. డబ్బు సంపాదించాలి అనుకునే వ్యక్తి ఎప్పుడూ సమయానికి విలువ ఇస్తాడు. ఇతరులు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, లేదంటే ఇతర వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేయడు. కష్టపడితే మాత్రమే డబ్బును సంపాదించగలం. అంతేగాని పరిస్థితులను నిందిస్తూ, మన చుట్టూ ఉన్న వ్యక్తులను, అవకాశాలను నిందిస్తూ కూర్చుంటే అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఎదుగుదలను చూడలేడు. డబ్బును, అవకాశాలను మనమే సృష్టించుకోవాలి గాని అవి వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ రావు. రిస్క్ తీసుకోకపోతే ఎప్పటికీ కొత్త విషయాల్లో విజయాన్ని సాధించలేము. ఒకవేళ మనం ఫెయిల్ అయినా కూడా ఆ అనుభవంతో మళ్ళీ తిరిగి ప్రయత్నించేంత ధైర్యాన్ని కలిగి ఉండాలి. లక్ష్యం లేని జీవితం దిక్కులేని పడవ లాంటిది అంటారు. మనం ప్రతిరోజు ఒక 10 రూపాయలు సేవింగ్ చేయాలి అనుకున్నా కూడా ఆ 10 రూపాయలు ఎలా సంపాదించాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించాలి అనుకునేటప్పుడు చాలా ఓర్పును కలిగి ఉండాలి. ధనవంతులెవ్వరూ కూడా ఒక్క రోజులో తయారు కాలేదు. ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన క్రమశిక్షణ ఒక్క రోజు వాళ్ళకి మంచి ఫలితాన్ని తీసుకొచ్చింది. డబ్బు సాధించే క్రమంలో డబ్బుకి బానిసలు కావద్దు. కేవలం మీ కలలను సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనగా మాత్రమే డబ్బును చూడాలనే విషయం గుర్తుంచుకోవాలి. మీ భవిష్యత్తును ఎప్పుడూ మంచి ఆలోచన విధానంతో నిర్మించుకోవాలి. ఈ రోజు నుంచి మీరు కూడా ధనవంతుల్లాగా ఆలోచించడం ప్రారంభించండి. ఖచ్చితంగా ఒక రోజు మీ జీవితం కూడా మారుతుంది. ఈ వీడియోలోని ప్రతి మాట మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఉండాలని చాలా కష్టపడి ఈ వీడియోని రూపొందించాను. దయచేసి అన్ని వీడియోస్తో సమానంగా ఈ వీడియోని సరిపోల్చకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో చెప్పిన మాటలు మీ జీవితానికి ఉపయోగపడ్డాయా లేదా అనే విషయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉపయోగపడే వాళ్ళకు షేర్ కూడా చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితానికి ఉపయోగపడే మంచి కంటెంట్ మీద చేసిన ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మీరు ఖాళీగా ఉంటే రీసెంట్గా నేను రూపొందించిన వీడియోస్ ఒకసారి చూడండి. అవి మీ జీవితానికి ఎంతో వరకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.